హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వినాయకుడు రిద్ధి సిద్ధిల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ కైలాసం అంతా ఆనందంతో నిండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత సింధురాసురుడు, శంభరాసుర, ఆ సూర్యాస్తమయాన్ని చూడు, ఆ సూర్యాస్తమయాన్ని గుర్తుపెట్టుకో, ఎందుకంటే సూర్యాస్తమయం చూడడం ఇదే ఆఖరిసారి అవుతుంది. రేపటి సూర్యోదయం జరగగానే కైలాసాన్ని ఆక్రమించుకుందాం. రేపు సూర్యోదయం అయ్యేది కైలాసం పైన విజయకేతనంతో అని అంటాడు. అప్పుడే అక్కడ ముగ్గురు రాక్షసులు ప్రత్యక్షమవుతారు. అప్పుడు సింధురాసురుడు, శంభరాసుర, అటుచూడు, జ్ఞానాసురుడు, ఆధిరాసురుడు, ఇంకా ప్రమాదాసురుడు. అజ్ఞానం మీద విజయం సాధించాడు జ్ఞానాసురుడు, ధైర్యం మీద విజయం సాధించాడు ఆధిరాసురుడు, ప్రమాదాన్ని అరచేతిలో పట్టుకునే ప్రమాదాసురుడు. ఈ ముగ్గురు అసురులు వినాయకుడితో జరగబోయే యుద్ధంలో మనకు సహాయపడనున్నారు అని చెప్తాడు. అవును, నువ్వు సరిగ్గానే ఉన్నావు. వినాయకుడితో నాకు యుద్ధం జరగబోతుంది, అంతిమ యుద్ధం. కైలాసానికి వెళ్ళి ఆ వినాయకుడికి ఈ మాట చెప్పు. తనకి చేతనైతే రేపు ఆ కైలాసాన్ని రక్షించుకోమని చెప్పు. రేపే సముద్ర తీరంలో ఈ సింధురాసురుడితో యుద్ధం చేయవలసి ఉంటుందని చెప్పు. అంతిమ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళే వీరులు. వారికి చెప్పు, రేపు ఒకవేళ అంతిమ యుద్ధంలో వినాయకుడు గెలిస్తే ఈ సింధురాసురుడు ఆ కైలాసం వైపు కన్నెత్తి కూడా చూడడని చెప్పు. ఒకవేళ ఈ సింధురాసురుడే గెలిస్తే గణాధిపత్యాన్ని వదులుకోవలసి వస్తుందని ఆ వినాయకుడికి చెప్పు. ఆ కైలాసాన్ని నా పాదాల చెంతకు తీసుకురావాలి, వెళ్ళి చెప్పు అని అంటాడు. సింధురాసురుడి మాటలు విన్న శంభరాసుడు, సింధురాసురా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతాడు. వెంటనే సింధురాసుడు, పిచ్చి ఇంకా పట్టలేదు. ఒక్కసారి నేను కైలాస పర్వతాన్ని చేజెక్కించుకున్న తర్వాత అప్పుడు నాకు పిచ్చి పట్టవచ్చు. ఎందుకంటే ఆ వినాయకుడు నన్ను ఎప్పటికీ ఓడించలేడు. అటువంటి వరాన్ని పొంది ఉన్నాను నేను అని నవ్వుతూ ఉంటాడు. నా మృత్యువు ఎటువంటి అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ జరగదు. ఈ భూమి మీద కానీ ఆకాశం మీద కానీ పగలు కానీ రాత్రి కానీ నన్ను ఎవ్వరూ వధించలేరు. ఒకవేళ వధించినా కానీ నేను చావను. నేను అమరుణ్ణి, అమరత్వం పొందిన అసురుడిని. అందుకే ఆ వినాయకుడు నన్ను ఎప్పటికీ ఓడించలేడు. రేపు ఉదయం ఆ వినాయకుడికి పరాజయం, ఈ సింధురాసుడికి విజయం తథ్యం అని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత కైలాసంలో వినాయకుడు మోదకాల వైపు చూస్తూ, పొట్టమహానుభావ, 4 గంటలైంది, నువ్వు ఇంకా అరగలేదు. విశ్రాంతి తీసుకుంటున్నాను. అరే పొట్టమహానుభావ, త్వరగా అరిగిపో అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పార్వతీదేవి వచ్చి, బావుంది వినాయక, నిన్ను చూస్తే ఆనందంగా ఉంది. నీకు నువ్వుగా శిక్ష వేసుకొని పూర్తి చేశావు. మోదకాలను తయారు చేస్తున్నావు. ఆ మోదకాల్లో బెల్లం నింపనా అని అడుగుతుంది. వెంటనే వినాయకుడు, అదేటువంటి శిక్ష? భోజనానికి ముందే కదా నేను శిక్షను పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. నేను విశ్రాంతి తీసుకుంటాను, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళబోతూ ఉండగా కార్తికేయుడు, వినాయక, విశ్రాంతి తరువాత ముందు ఇది చదువు. సింధురాసుడు నీకొక వర్తమానాన్ని పంపాడు అని తన చేతిలో ఉన్న లేఖను వినాయకుడికి ఇస్తాడు. సింధురాసుడు యుద్ధానికి ఆహ్వానించాడు. కైలాసంపై దండయాత్ర చేసి విజయం సాధిస్తాడట. వినాయకుడు మాత్రమే యుద్ధం చేయాలని షరతు పెట్టాడు అని అంటాడు. వినాయకుడు ఆ లేఖను చదివి, అద్భుతంగా ఉంది. సముద్ర తీరంలో యుద్ధమా? సముద్రుణ్ణి ఆ రోజు శాంతపరిచిన తర్వాత సముద్ర తీరానికి వెళ్ళి ఆడుకోలేదు. పద, ఈ కారణంగానైనా సరే సముద్ర తీరానికి వెళ్ళి ఆడుకోవచ్చు అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, నీకు ఆటలుగా ఉందా? ఇది అత్యవసర సమయం. అసురసేనలన్నీ యుద్ధానికి బయలుదేరాయి అని అంటాడు. అప్పుడు వినాయకుడు, కంగారు పడుతున్నావెందుకు సోదరా? వాళ్ళ సైన్యం ఎంత పెద్దదైనా కానీ సింధురాసురుడితో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, వినాయక, ఈ యుద్ధం నువ్వనుకున్నంత సులువు కాదు. తప్పనిసరి అయితే నేను, దేవి పార్వతి నీకు సహాయం చేస్తాము అని అంటాడు. వెంటనే వినాయకుడు, వద్దు నాన్నగారు, నాకు మీ ఇద్దరి సహాయం వద్దు. నాకు కేవలం చంద్రదేవుడి సహాయం మాత్రమే కావాలి. ఆయన్ని కలిసి నా ఉపాయాన్ని ఆయనతో పంచుకోవాలి అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, త్వరగా వెళ్ళి చంద్రదేవుణ్ణి కలువు.
సింధురాసుడు అతని సేన సముద్రానికి చేరుకున్నారు అని అంటుంది. వెంటనే వినాయకుడు, అమ్మా అదేం లేదు కానీ నాదొక చిన్న విన్నపం అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, చెప్పు వినాయక అని అంటుంది. అప్పుడు వినాయకుడు, అమ్మా నా కోసం నువ్వు బోలెడు బోలెడు మోదకాలను సిద్ధంగా చెయ్యి. సింధురాసుడితో యుద్ధం చేసేటప్పుడు నన్ను ఆ మోదకాలే ప్రేరేపిస్తాయి. ఆ మోదకాల వల్ల వచ్చే ప్రేరణ మీ ఆశీర్వాదంలాగా నాతో ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని హరహర మహాదేవ అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడు కార్తికేయుడు, వినాయకుడు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాడమ్మా, ఇదంతా మీరు చేసిన గారాబం వల్లనే. ఇంతవరకు తను యుద్ధభూమిలో యుద్ధం చేసిందే లేదు, ఇప్పుడు వెళ్ళి ఆ సింధురాసుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ వినాయకుడు కనుక ఓడిపోతే కైలాసం సింధురాసుడి సొంతమైపోతుంది. వినాయకుడికి సాయంగా నేను వెళ్తాను, ఈ యుద్ధంలో వినాయకుడికి మార్గదర్శనం చేసిన వాడినవుతాను అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, సరే నేను కూడా ఒప్పుకుంటున్నాను, సైన్యాన్ని తీసుకువెళ్ళి యుద్ధంలో వినాయకుడికి సాయంగా ఉండి మార్గదర్శనాన్ని చూపించు అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, ఇక విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయం ఎంతో ముఖ్యమైనది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన తరువాత కార్తికేయుడు, ఒకవేళ ఈ యుద్ధంలో వినాయకుడు ఓడిపోబోతుంటే అప్పుడు నా సైన్యాన్ని సాయంగా పంపిస్తాను, అంటే ఈ యుద్ధాన్ని గెలవబోయేది నేను, అప్పుడు కాని అమ్మా నాన్నలు నేను శ్రేష్ఠుడనని ఒప్పుకోరు, అమ్మా నాన్నల ప్రేమంతా నాకే దక్కుతుంది అని అనుకుంటాడు. ఆ తరువాత సూర్యోదయం అవ్వగానే సింధురాసుడు ఇంకా మిగతా అసురులు తమ సైన్యంతో కలిసి సముద్ర తీరాన ఎదురుచూస్తూ, వినాయక నీకు ఆహ్వానం పంపించాను కదా, ఏమీ స్వీకరించలేదా? ఎక్కడున్నావు? చూడు, ఈ సింధురాసుడు తన సైన్యంతో కలిసి నీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడు, నా అసుర సైన్యాన్ని నన్ను నీకోసమే ఎదురుచూస్తున్నా పిరికి పందలాగా ఎక్కడ దాక్కున్నావు అని నవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో వినాయకుడు తనకేమీ పట్టనట్లుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు కార్తికేయుడు, వినాయక సింధురాసుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, ఇంతకన్నా ఆలస్యం చేస్తే మనల్ని మనమే అవమానించుకున్నట్లు, పద వెళ్ళి అతన్ని ఎదుర్కొని యుద్ధాన్ని ముగించేద్దామని అంటాడు. వినాయకుడు కార్తికేయుడి మాటలనేమీ పట్టించుకోకుండా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, వినాయక మనం ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చాము, విహారయాత్ర కోసం కాదు, త్వరగా పద వెళ్దామని అంటాడు. అప్పుడు వినాయకుడు, అలాగే సోదరా, కానీ నాదొక చిన్న వినతి, ఈ మోదకాలను తినేసిన వెంటనే మనం యుద్ధానికి వెళ్దామని అంటాడు. వెంటనే కార్తికేయుడు, నువ్వు నీ మోదకాలను త్వరగా తినేసాయి, కానీ యుద్ధానికి మాత్రం సిద్ధంగా ఉండు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, తప్పకుండా సోదరా అని మోదకాలను తింటూ ఉంటాడు. వెంటనే కార్తికేయుడు, వినాయక ఎంత చెప్పినా మోదకాలను తింటూనే ఉంటావేమిటి? ఒకవేళ ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే నేనే వెళ్ళి యుద్ధం చేస్తాను అని అంటాడు. అదే సమయంలో అధిరాసుడు, ఇలా వాళ్ళ కోసం ఎదురు చూసి 2 గంటలు గడిచిపోయింది, ఇంకా ఎంతసేపని వాళ్ళ కోసం ఎదురు చూస్తాము? ఇలా ఎదురు చూడడం కన్నా మనమే అతని దారిలోకి వెళ్ళి అతన్ని ఎదుర్కొందాం, ఇక కైలాసంపై దాడి చేసి ఈ యుద్ధంలో విజయం సాధిద్దామని అంటాడు. వెంటనే సింధురాసుడు కోపంతో, అప్పుడు నిన్ను అధిరాసుడు కాదు మూర్ఖాసుడు అంటాడు, పరమ మూర్ఖాసుడు అంటాడు. రే మూర్ఖుడా, ఆ వినాయకుణ్ణి ఇక్కడ ఓడించడం వేరు, కైలాస పర్వతంపై ఓడించడం వేరు. అక్కడ మహాదేవుడు పార్వతీదేవి ఉంటారు, వాళ్ళు కలిసి ఉండగా మనం వినాయకుడితో యుద్ధం చేయలేము. ఇక వినాయకుడు ఇక్కడికి రాకపోతే అతన్ని పిరికివాడు అంటారు. ఒకవేళ గణనాయకుడే ఇక్కడికి రాకపోతే ఈ సింధురాసుడే విజయం సాధించినట్లవుతుంది. నా అసుర మిత్రులారా, ఆ వినాయకుడు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఈ సింధురాసుడికి విజయం తథ్యం అని అంటాడు. అందరూ కలిసి సింధురాసుడికి జయము జయము అని నినాదాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో వినాయకుడు మోదకాలు తింటూ, మూషికమిత్రులారా, ఇంకా ఒక్క మోదకమే మిగిలింది, మిగతా అన్నిటినీ నేను తినేశాను, ఇక ఈ యుద్ధం త్వరలోనే ప్రారంభం కానుంది, వినండి, యుద్ధభూమికి మీ ఇద్దరూ రాకండి, ఒకవేళ మీకేమైనా భయంగా అనిపిస్తే పక్కకు వెళ్ళి దాక్కోండి అని చెప్తాడు. అది చూసి కార్తికేయుడు కోపంతో, వినాయక ఇంక చాలు, ఇప్పటికే హద్దు మీరిపోయావు, నేనిక్కడికి వచ్చింది నీకు యుద్ధంలో సహాయం చేయడానికి, కానీ నువ్వు నన్ను ఘోరంగా అవమానిస్తున్నావు,
ఈ అవమానాన్ని నేను అస్సలు భరించలేను. నేను నా సేన తిరిగి వెళ్ళిపోతున్నాము. అయినా విను, ఈ యుద్ధంలో నీకు గనక నా అవసరం వస్తే నువ్వే స్వయంగా వచ్చి నన్ను అడగవలసి ఉంటుంది అని కోపంతో తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మూషికాలు, వినాయక, వారిని ఆపచ్చు కదా. ఒకవేళ మన సైన్యం వెనక్కి వెళ్ళిపోతే ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎలా ఎదుర్కోగలం అని అడుగుతారు. అప్పుడు వినాయకుడు, మూషికమిత్రులారా, కొన్నిసార్లు యుద్ధంలో విజయం సాధించడానికి సైన్యంతో అవసరం ఉండదు. యుద్ధానికి రావట్లేదన్న వ్యాకులతే మనకి విజయాన్ని ప్రాప్తింపచేస్తుంది అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు పైనుంచి రాళ్లను విసరడం మొదలు పెడతాడు. ఆ రాళ్ళు వెళ్ళి కింద ఉన్న అసురుల మీద పడతాయి. ఆ అసురులు ఒకరినొకరు నువ్వే నాపైన విసిరావు, నీకే పిచ్చి పట్టింది అని తిట్టుకుంటూ ఉంటారు. అది చూసి సింధురాసుడు, మీలో మీరే ఎందుకు గొడవ పడుతున్నారు, మీరు యుద్ధం చేయాల్సింది ఆ వినాయకుడితో అని అంటాడు. అయినా సరే సింధురాసుడి మాటలు వినకుండా వారు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు సింధురాసుడు అర్థం చేసుకొని, ఆహా వినాయక, ఇది నీ కుతంత్రమే కదా, నిజంగా నీకు ధైర్యం ఉంటే కిందకి రా, ఇదే ఈ సింధురాసుడి యుద్ధచర్య అని అంటాడు. వెంటనే వినాయకుడు, వెంటనే వస్తున్నా, ఇప్పటి వరకు నా కోసం చాలాసేపు ఎదురు చూశారు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళడం మంచిది కాదు. నేను నీ కోసం ఒక బహుమతి తెస్తున్నా అని చంద్రదేవుణ్ణి పిలుస్తాడు. అప్పుడే చంద్రదేవుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే వినాయకుడు, చంద్రదేవా, నేను చెప్పిన బహుమానాన్ని సింధురాసుడికి ఇవ్వండి అని అంటాడు. చంద్రదేవుడు తన శక్తిని ఉపయోగించి వారందరినీ నీళ్లలో పడవేసేలాగా చేస్తాడు. అప్పుడు వినాయకుడు, ఏ సింధురాసురా, నీ కోసం నేను ప్రత్యేకమైన బహుమతిని పంపించాను అని ఆ అసురుల దగ్గరికి వెళ్తాడు. వినాయకుడు వెళ్ళే సమయానికి వారంతా నీళ్లలో కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుంటారు. అప్పుడు వినాయకుడు, నీకు బహుమానం బాగా నచ్చిందా సింధురాసురా అని అడుగుతాడు. వెంటనే సింధురాసుడు, అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటి, అంతం చేయండి వీణ్ణి అని అంటాడు. వెంటనే వినాయకుడు తన శక్తిని ఉపయోగించి ఆ అసురుల చేతిలో ఉన్న ఆయుధాలన్నిటినీ మాయం చేస్తాడు. వెంటనే ఆ అసురులు మోకాళ్లపై కూర్చొని, జ్ఞానాసురుడు, అజ్ఞానం మీద నాకు ఎంత పట్టున్నా అందరికన్నా నేనే పెద్ద అజ్ఞానిని దేవా. ఈ అజ్ఞానం కారణంగానే నేను మీతో యుద్ధానికి వచ్చాను. నన్ను క్షమించి నన్ను పాపాల నుండి విముక్తుణ్ణి చేయండి దేవా అని అంటాడు. మిగతా అసురులు కూడా, మేము కూడా చాలా పెద్ద తప్పు చేశాం, మమ్మల్ని కూడా క్షమించండి వినాయక అని బ్రతిమలాడుతూ ఉంటారు. అప్పుడు వినాయకుడు, అలాగే మీరు కూడా ఇక నుంచి మిగతా అసురుల్లాగా పాతాళ లోకంలో నివాసం ఉండాలి. ఎవరైతే నన్ను తలుచుకుంటారో వారిపైన మీ ప్రభావం ఎప్పటికీ ఉండకూడదు అని అంటాడు. వెంటనే ఆ అసురులంతా అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు సింధురాసుడు, వినాయక, ఆ అసురులంతా నిన్ను చూసి భయపడవచ్చు, కానీ ఈ సింధురాసుడు నిన్ను చూసి ఎప్పటికీ భయపడడు. నన్ను ఓడించడం ఎవ్వరితరం కాదు, ఎందుకంటే ఈ సింధురాసుడికి వరబలం ఉంది. అటు చూడు, ఒకసారి సూర్యాస్తమయం అవుతుంది, ఇక నీ ఓటమి తథ్యం అని అంటాడు. సింధురాసుడి మాటలకు వినాయకుడు ఆలోచిస్తూ, సమస్య చాలా కఠినంగా ఉంది. చూడు, నా దగ్గర ఒక మోదకం ఉంది. అందరికీ మోదకాలు తింటే కడుపు నిండుతుంది, నాకు మాత్రం దీనిని తింటే నా మెదడు పాదరసంలాగా పరిగెడుతుంది అని తన శక్తితో మరలా సూర్యోదయాన్ని తెప్పించి, ఇక నేను నిన్ను జయించేస్తాను సింధురాసురా అని నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత కైలాసంలో పార్వతీదేవి వినాయకుడికి యుద్ధంలో సహాయం చేస్తానని చెప్పి అతన్ని అక్కడ ఒంటరిగా వదిలేసి, నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని అంటుంది. వెంటనే కార్తికేయుడు, నాకు తెలుసు మీరు నేను చేసింది తప్పంటారని, తను చేసింది మాత్రం కనపడదు. యుద్ధం చేయడం మానేసి రోజంతా మోదకాలు తింటూనే ఉన్నాడు. నా ఓపిక, నా సహనాన్ని పరీక్షించాడు. అందుకే నేను తిరిగొచ్చేశాను. ఇక యుద్ధంలో నా సహాయం తను కోరేంత వరకు నేను వెళ్ళను కాక వెళ్ళను. ఇక ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత పార్వతీదేవి మహాదేవుడి దగ్గరికి వెళ్ళి, మహాదేవ, మన ఇద్దరం యుద్ధభూమికి వెళ్దాము అని అడుగుతుంది. వెంటనే మహాదేవుడు,
వినాయకుడు సహాయం చేయడానికా అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి కాదు కాదు, వినాయకుడు సింధురాసురుని ఎలా వధిస్తాడా అని మనమే దానికి సాక్షిభూతులమవుదామని చెప్పి మహాదేవుడు పార్వతీదేవి యుద్ధభూమికి వెళ్తారు. అదే సమయంలో సింధురాసురుడు వినాయక, నువ్వు నా అసుర సైన్యాన్ని ఓడించేశావు, నాశనం చేశావు, నన్ను కూడా అలాగే చేద్దామనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు, ఇంకాసేపట్లో సూర్యాస్తమయం అవుతుంది, నువ్వు ఖచ్చితంగా నీ ఓటమిని అంగీకరించాల్సిందే, నువ్వు నా చరణాల చెంత మోకాళ్లపై మోకరిల్లాల్సిందే అని అంటాడు. వెంటనే వినాయకుడు అది ఎలా జరుగుతుంది సింధురాసురా, అవమానం జరిగేది నీకు. యుద్ధం అనేది కేవలం బలపరీక్షతో చేసేది కాదు, దానికి బుద్ధిని కూడా జోడించాలి. నీకు వరప్రసాదం ఉంది కాబట్టి నిన్ను ఎవరూ వధించలేరు అని నా బుద్ధి మహానుభావుడు ఎప్పుడో నాకు చెప్పాడు. ఇలాంటి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. నువ్వు వేసే ఎత్తులు పన్నాగాల కన్నా నేను ఎంతో తెలివైన వాణ్ణి. అప్పుడే వినాయకుడు తన పెద్ద ఆకారాన్ని ధరించి తన ఆయుధాలన్నీ చేతులతో పట్టుకొని, నీకు మృత్యువు సంభవించింది సింధురాసురా, ఒకసారి నీ చుట్టూ చూసుకో, ఏ సముద్ర తీరంలో అయితే నువ్వు ఉన్నావో సముద్రపోటు సమయంలో ఈ సముద్రమంతా నిండిపోయి ఉంటుంది. ఆటు సమయంలో భూమి కనిపిస్తుంది, అదిగో అటు చూడు, సూర్యాస్తమయం అయిపోయింది. ఇది సంధ్యాకాలపు ప్రకాశం, ఇది పగలు కాదు రాత్రి కాదు అని అంటాడు. అప్పుడు సింధురాసుడు అలా అయితే వినాయక, నా దగ్గర కూడా 2 షరతులున్నాయి, నన్ను ఏ అస్త్రము కానీ శస్త్రము కానీ వధించలేదు, నన్నెవ్వరూ కూడా వధించలేరు అని అంటాడు. అప్పుడు వినాయకుడు అలా అనకు సింధురాసురా, నీ చావు సమీపించింది, అలల తాకిడికి వచ్చిన నురుగు ఉందే, అది జలము కాదు వాయువు కాదు, అది అస్త్రము కాదు శస్త్రము కాదు, ఇక నిన్ను వధించడం ఎందుకు జరగకూడదు చెప్పు సింధురాసురా అని అంటాడు. అప్పుడు వినాయకుడు సముద్రపు నురగతో తన చేతిలోకి ఆయుధాన్ని తీసుకొని సింధురాసుని చంపబోతూ ఉండగా, సింధురాసుడు మోకాళ్ళపై కూర్చొని వినాయకుడికి నమస్కరిస్తూ, వద్దు వినాయక, నన్ను చంపవద్దు, నా తప్పులను క్షమించండి వినాయక, నేను నా మరణాన్ని తప్పకుండా స్వీకరిస్తాను, నేను లెక్కలేనన్ని తప్పులు చేశాను, నా మదాహంకారాన్ని అణచి నాకు మోక్షాన్ని ప్రదర్శిస్తున్నావు, నీవే నాకు మోక్షాన్ని ప్రసాదిస్తావంటే నాకు అంతకుమించిన అదృష్టం ఏముంటుంది. కానీ దేవా, నాకు ఒక చిన్న ఉపకారం చేయండి, ప్రతి ఒక్కరికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నావు, ఈ ధీరుడికి కూడా ఆ అవకాశం ఇవ్వు, నన్ను తప్పకుండా చంపదు గాని నా ప్రాయశ్చిత్తాలన్నిటినీ స్వీకరించు తండ్రి, నేను కోరుకునే ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించు వినాయక అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. వెంటనే వినాయకుడు, అలాగే సింధురాసురా, కానీ నేను చెప్పిన ప్రాయశ్చిత్తం నువ్వు తప్పకుండా చేయాలి, కానీ నిన్ను వధించడం మాత్రం నిశ్చయం, అలాగే నిన్ను ఉద్ధరించడం కూడా జరుగుతుంది, నిన్ను వధించడం కోసమే నేను నా స్వరూపాన్ని మార్చుకున్నాను, చెప్తున్నా కదా ఉద్ధరించడం కూడా జరుగుతుందని, నేను ధరించిన ఈ రూపాన్ని నీ పేరుతోనే పిలుస్తారు, ఈ రోజు మొదలుకొని నా రూపాన్ని సింధురాంబుక రూపంగా పిలుస్తారు అని తన చేతిలో ఉన్న ఆయుధంతో సింధురాసురుణ్ణి వధిస్తాడు.
देवाश्री गणेश देवाश्री गणेश ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.